మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి రమా ఏకాదశి అని పేరు. అయితే ఈ ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా పూజగదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పక్కన ఇది ఒక్కటి పెడితే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి 24 గంటల్లో కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రమా ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పక్కన ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల ఏకాదశి వస్తుంది. అయితే ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో దీపావళికి ముందు వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశిని రమా ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు సకల కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ జనార్దన, ఆశ్వయుజ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దానిని నాకు వివరించవలసినది అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ, ఓ రాజసింహమా, ఆ ఏకాదశి పేరు రమా ఏకాదశి. అది సమస్త పాపాలను హరిస్తుంది. ఇప్పుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను అని చెప్పసాగాడు. చాలా కాలం క్రిందట ముచుకుందుడనే ప్రఖ్యాత రాజు ఉండేవాడు. అతడు స్వర్గరాజు, ఇంద్రునికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది. సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు. కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. సర్వోత్తమమైన చంద్రభాగ అనే పేరును ఆ అమ్మాయికి పెట్టారు. యుక్త వయసు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైనటువంటి శోభనునితో వివాహం జరుగుతుంది. ఒకసారి శోభనుడు ఏకాదశి రోజు తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసిన చంద్రభాగ కలవరపడినదై తనలో తాను, ఓ దేవా, ఇప్పుడేమి చెయ్యాలి? నా భర్త దుర్బలుడు, ఆకలిని తట్టుకోలేడు. నా తండ్రి మరీ కఠినుడు. ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేయిస్తాడు అని అనుకోసాగింది. ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో, ఓ ప్రియపత్ని, ఇప్పుడు నన్నేమి చేయమంటావు? నా ప్రాణం రక్షింపడానికి, అలాగే రాజాజ్ఞ ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పు అని అన్నాడు. అప్పుడు చంద్రభాగ తన భర్తతో, స్వామి, మనుషుల మాట అట్టుంచండి. నా తండ్రి ఈ రాజ్యంలో ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులకు కూడా ఈరోజు ఆహారం ఉండదు. కనుక ప్రభు ఇక మనుషులంట తినగలుగుతారు. ఒకవేళ తప్పకుండా తినవలసి ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో, నీవు చెప్పింది అక్షరాల సత్యమే, కానీ నాకు ఈ ఏకాదశి వ్రతపాలన చెయ్యాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉందో అదే జరిగే తీరుతుంది కదా అని అన్నాడు. ఆ తరువాత శోభనుడు పవిత్ర ఏకాదశి వ్రతపాలనకు సిద్ధమయ్యాడు. కానీ అతడు ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. వైష్ణవులు, పుణ్యాత్ములు అందరూ కూడా ప్రసన్నురాలయ్యారు. ఆ రాత్రి వారంతా కూడా సంకీర్తన అర్చనలతో గడిపేవేశారు. కానీ ఆ రేయి గడపటం శోభనుడికి అసాధ్యమైంది. సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనుడికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహన కార్యక్రమాలు చేశాడు. ముచుకుందిని ఆజ్ఞ మేరకు చంద్రభాగ సతీ సహగమనం మానుకుంది. భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది. ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురమనే రాజ్యానికి రాజుగా జన్మిస్తాడు. ఆ రాజ్యం మందర పర్వతం పైన ఉన్నది. రత్నకంచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది. మణికంచితమగు గోడలు కలిగినదైన ఐశ్వర్యయుత భవనంలో అతడు నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లని ఛత్రం పట్టుబట్టి ఉండేది. కర్ణకుండములతో, కంఠాభరణములతో, బంగారు భుజకీర్తులతో, కంకణములతో అలంకృతుడై అతడు రాజసింహాసనమున కూర్చుని ఉండేవాడు. గంధర్వులచే, అప్సరసలచే సేవించబడుచు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచరించేవాడు.
ఒకరోజు ముచుకుందపురం నివాసి అయిన సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుని అల్లుడని గుర్తుపట్టి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరుకున్నాడు. బ్రాహ్మణుని చూడగానే రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు. తర్వాత అతడు బ్రాహ్మణుని కుశల ప్రశ్నలు అడిగాడు. తర్వాత ముచుకుందుడు తన భార్య చంద్రభాగ ముచుకుందపుర జనుల గురించిన క్షేమ సమాచారాలు కూడా అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా సంతోషాలతో జీవిస్తూ ఉన్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో, రాజా, ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడూ చూడలేదు. నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది అని అడిగాడు. ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే రమా ఏకాదశిని పాటించిన ప్రభావం వలన నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమ, రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప్పు. నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రభాగకు తెలపండి. ఆమె దీనిని సుస్థిరం చేయగలిగే సామర్థ్యం కలిగినట్టిది అని శోభనుడు అన్నాడు. శోభనుని మాటలను విన్న బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా కూడా చంద్రభాగకు వివరించాడు. అది వినిన చంద్రభాగ అమితానంద భరితురాలు అయ్యింది. తాను విన్నదంతా కూడా కలలాగా ఉన్నదని ఆమె పలికింది. అప్పుడు సోమశర్మ ఆమెతో, అమ్మ, నేను నీ భర్తను దేవగిరిపురంలో స్వయంగా చూశాను. ఆ పురం సూర్య ప్రభలతో వెలిగిపోతోంది. కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నువ్వు సుస్థిరం చేయాలి అని అన్నాడు. అది వినిన చంద్రభాగ తనను తన భర్త చెంతకు తీసుకుని వెళ్ళమని బ్రాహ్మణుడిని అర్థించింది. తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది. భార్యాభర్తలైన తాము కలుసుకునే ఏర్పాట్లు చేయమని, ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యం కలుగుతుందని ఆమె బ్రాహ్మణుడితో అన్నది. తదనంతరం సోమశర్మ చంద్రభాగను మందర పర్వత సమీపంలో ఉన్నట్టి వామదేవుని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. దేదీప్యమానమగు ముఖ వర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను వినిన తరువాత వామదేవుడు ఆమెకు వేదమంత్రోపదేశం చేశాడు. వామదేవుడు వసంగిన మంత్ర ప్రభావం వలన, ఏకాదశి వ్రత మహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తర్వాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలుసుకున్నది. భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతుష్టిని పొందాడు. అప్పుడు చంద్రభాగ తన భర్తతో, ప్రభు, నా మంచి మాటలు వినండి. నేను నా తండ్రి ఇంట్లో 8 ఏళ్ల వయసు నుంచే ఏకాదశి వ్రతపాలనం చేస్తూ ఉన్నాను. ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతం వరకు దీనిని సమృద్ధిగా నిలుపుగాక అని అన్నది. ఆ తరువాత ఆమె వివిధ భూషణాలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యలలో విహరించాడు. కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది. రాజా, పరమ మంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను. దీనిని ఖచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్యా పాతకం వంటి పాపం నుండైనా సరే నిస్సందేహంగా బయటపడతాడు. నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్లు కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పి ముగించాడు. కాబట్టి రమా ఏకాదశి రోజున ఇంట్లో సంపద, ధాన్యం, శ్రేయస్సు పెరగాలంటే విష్ణువుకు లేదా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి. పురుషులు రమా ఏకాదశి వ్రతం చేస్తే వైవాహిక జీవితంలో సంతోషకరంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు, ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల మోక్షం కూడా లభిస్తుంది. ఇంతటి పవిత్రమైన రమా ఏకాదశి రోజు ఆడవారు, ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన ఈ ఒక్కటి పెడితే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు అంటూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలి అంటే, రమా ఏకాదశి రోజు ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోండి. ఆ తర్వాత ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకోండి. పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను ఏర్పాటు చేసి పూజ చేసుకోండి. కానీ స్వామివారి పక్కన అమ్మవారు కూడా ఉండాలి కనుక వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకు ఎడమ పక్కన లక్ష్మీదేవి ఫోటోను పెట్టండి.
తులసి ఆకులతో పసుపు చామంతి పూలతో పూజ చేయండి. అలాగే పిండి ప్రమిదను తయారు చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి పక్కన పెట్టి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్కనే నైవేద్యంగా పెట్టండి. ఇలా సింపుల్గా పూజ చేసుకోండి. ఏకాదశి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన ఒక పిండి దీపం పెడితే చాలు, మీ కష్టాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. కనుక మీరు కూడా రమా ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.